హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలపు వంటైన ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కానీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ కొంచెం వీక్గా ఉన్న పిల్లలకు కానీ వారానికి 2-3 సార్లు ఈ ఆవిరి కుడుములు చేసి పెట్టండి. చాలా పుష్టిగా తయారవుతారు అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆవిరి కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకోండి. ఇక్కడ నేను గుళ్ళపప్పుతో చేస్తున్నాను, మీరు కావాలంటే పొట్టుపప్పును కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మినపగుళ్ళని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని తీసుకున్నారో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు బియ్యం వేసుకోండి. బియ్యం అనేది ఇక్కడ ఎక్కువగా వేసుకోకూడదు, వీలైనంత వరకు తగ్గించే వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ కన్నా ఎక్కువ బియ్యం అనేవి వేసుకోవద్దు. ఈ విధంగా మినపప్పు ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత ఈ రెండింటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. ఒకవేళ మీరు పొట్టుపప్పు తీసుకున్నట్లయితే బియ్యాన్ని సపరేట్గా నానపెట్టుకోండి. ఈ విధంగా నీళ్ళను పోసుకొని వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత మరలా తిరిగి ఈ పప్పు అంతా కూడా మునిగేంత వరకు కూడా నీళ్ళను పోసుకొని 3-4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. గుళ్ళపప్పే కాబట్టి తొందరగా నానిపోతాయి. అదే మీరు పొట్టుపప్పు తీసుకున్నట్లయితే ఒక 5-6 గంటలు టైం అనేది పడుతుంది అనమాట. సో ఈ విధంగా నానిపోతే సరిపోతుంది. ఇక నేను మీకు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకవేళ ఇందులో ఏమైనా మట్టి అలా ఏమైనా ఉందనిపిస్తే ఒకసారి మళ్ళీ కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని కొద్దిగా వేసుకుంటూ ఒక 3/4 టీ గ్లాస్ అనే నీళ్ళను పోసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా నీళ్ళను పోసుకోవద్దు. ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి. అవసరం పడితే తర్వాత అయినా నీళ్ళను పోసుకొని కలుపుకోవచ్చు, కానీ ముందే పిండిని జార్ చేసుకోండి. అందుకని మిక్సీ తిరగడానికి సరిపడిన నీళ్ళను పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదు అనమాట, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ ఆవిరి కుడుముల్ని ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే రాత్రంతా వీటిని నానబెట్టుకున్నారంటే ఉదయానికల్లా పప్పు అంతా నానిపోయి ఉంటుంది. ఉదయాన్నే ఈ ప్రాసెస్ చేసేసుకొని వేడివేడిగా ఆవిరి కుడుములు వేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 2వ ట్రిప్ వేసేటప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకోవాలనేది టీ గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు పోసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిక్సీ అనేది తిరగట్లేదంటే కొద్దిగా పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాల్ట్ వేసేసుకొని పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని వెంటనే ఈ ఆవిరి కుడుములు వేసేసుకోవాలి. దీన్ని పొలవ పెట్టకూడదు అనమాట పిండిని. ఇది వెంటనే వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. సో యాక్చువల్గా ఈ ఆవిరి కుడుములు వేసుకోవడానికి ఇడ్లీ పాత్ర అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. సో అది అందరిలో అవైలబుల్గా ఉండదు కదా, ఈవెన్ నా దగ్గర కూడా లేదు. సో అలా లేకపోయినా కూడా ఈ ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. సో ఈ విధంగా మీరు ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటారో ఆ సైజులో ఉండే ఒక గిన్నెని తీసుకోండి. ఏ గిన్నె అయినా కూడా పర్వాలేదు. ఇలా ఒక గిన్నెని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 వంతు కన్నా కూడా కొంచెం తక్కువగా నీళ్ళని పోసుకోండి. ఈ విధంగా గిన్నెలోకి నీళ్ళని పోసుకున్న తర్వాత ఇక్కడ ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి. కాటన్ క్లాత్ని ఒకసారి నీళ్ళతో తడిపి తీసుకోండి. నీళ్ళతో తడుపుకోలేదంటే ఈ సైడ్స్ అంచులన్నీ కూడా మాడిపోతాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీగా నీళ్ళతో తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఒక తాడుని తీసుకొని ఆ గిన్నెకి ఈ విధంగా కట్టేసుకోండి. ఇలా కట్టుకుంటే దీని మీద కుడుము వేసుకున్నారంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు
ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి ఈ విధంగా తీసుకుంటూ ఈ క్లాత్ మీద వేసేసుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఆవిరి కుడుములకి పిండి అనేది కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పిండిని క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న క్లాత్స్ని అన్నీ కూడా ఈ విధంగా పిండి పైన వేసేసుకోండి. ఇలా వేసుకున్నారంటే ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దాని మీద ఒక మూతను పెట్టేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఈ క్లాత్ అనేది మాడే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాలు, అంటే మీరు వేసుకునే పిండి మందాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను మీకు ఉడికిన తర్వాత చూపిస్తానులేండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఉడికిన తర్వాత ఈ క్లాత్ ముక్కల్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. వేడి ఆవిరి ఉంటుంది కదా, అది వేళ్ళకి తగిలి కొంచెం మండుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఎటువైపు అయితే ఆవిరి రాదో ఆ వైపు నుంచి సైడ్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవడానికి చేతి వేళ్ళని నీళ్ళతో తడి చేసుకొని పైన ఇలా టచ్ చేశారంటే పిండి ఏమి అంటుకోలేదంటే ఇది ఉడికిపోయినట్లే. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసి దీన్ని ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను సైడ్లో వేరొక గిన్నెలో కూడా పెట్టేసేసి 2 కుడుములు ఒకేసారి ప్రిపేర్ చేసేసాను. మీరు కావాలంటే 2 పొయ్యిల మీద రెండింటిని పెట్టేసుకొని 2 కుడుములని ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా గిన్నెకున్న తాడుని తీసేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేట్లోకి తిరిగేసారంటే మనకి క్లాత్ నుంచి కుడుము అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఊడొచ్చేసింది. మీరు మరలా వేసుకోవాలనంటే ఈ క్లాత్ని మరొకసారి నీళ్ళతో తడుపుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ని చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు రెండోది కూడా వేసానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఆవిరి కుడుముల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఈ ఆవిరి కుడుముల్ని పొడికారం ఇంకా నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఎమ్మీ అండ్ టేస్టీ అయిన అండ్ హెల్దీ అయిన ఆవిరి కుడుములు అయితే రెడీ. పాతకాలంలో ఈ వర్షాలు పడుతున్నప్పుడు కంపల్సరీగా ఇలా ఆవిరి కుడుములు వేసుకొని తినేవాళ్ళంట. ఒకసారి మీరు కూడా ఈ ఆవిరి కుడుములని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.